2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. చాలా మందిలో నేను చూస్తూ ఉంటానండి 2.5 LPA 3 LPA ఒక శాలరీనా అవునా అని ఈవెన్ పేరెంట్స్ కూడా దాన్ని సమర్థించి మాట్లాడేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పెయిన్ నుంచి మాట్లాడటం వేరు, పిల్లలని మార్కెట్ని అర్థం చేసుకుని మాట్లాడటం వేరు. దీని మీద మీరు ఏం చెప్తారు సార్? అసలు చాలా మంచి క్వశ్చన్ అండి. నేను చాలా మంది పేరెంట్స్ తో మాట్లాడాను. పేరెంట్స్ మాక్సిమం అందరూ ఈ వీడియో చూస్తే గనక ఒక క్లారిటీ రావాలి వాళ్ళకి. అసలు ఫస్ట్ 2.5 3 LP అంటే 20 నుంచి 25 వేలు నెలకు వస్తాయి. దాంట్లో కటింగ్స్ అన్ని పోను హ్యాండ్కి 20 నుంచి 18 వేలు వస్తాయి. అది ఇంట్లో ఉండి మామూలు ఏదైనా వర్క్స్ చేసుకున్నా కూడా వస్తాయి కదా. వీళ్ళు ఇంతలాగా 4 సంవత్సరాలు చదివి కష్టపడ్డాక కూడా అదే శాలరీయా అన్న మైండ్ సెట్ లో ఉన్నారు. అంటే పేరెంట్స్ పాయింట్ లో మీరు చూస్తే మేము ఇంత కష్టపడ్డాం, మేము తినకుండా వాళ్ళకి ఫీజెస్ ఇవన్నీ పే చేసి వాళ్ళకి కావాల్సినవి అన్ని చూసి 4 years కష్టపడి చదివించాక మళ్ళీ మేమెంత సంపాదిస్తున్నాం అంతకన్నా తక్కువ వస్తున్నాయి జాయినింగ్ లో అన్న థాట్ ఉందండి. నేనేం చెప్తా అంటే మనం బయట మార్కెట్ కూడా చూసుకోవాలి. మార్కెట్ ఎలా ఉంది ఏంటి అన్నది. ప్రతిరోజు లే ఆఫ్స్ చూస్తున్నాము, అట్ ద సేమ్ టైం ఎంతలాగే ఎవాల్వ్ అవుతుంది అన్నది చూస్తున్నాం. మీరు సంపాదిస్తున్న దాంతో కంపేర్ చేసి 18,000 20,000 చేతికి వస్తాయని లెక్కేస్తున్నారు. కానీ రేపొద్దున 5 years ఎక్స్పీరియన్స్ వచ్చాక ఎంత శాలరీ వస్తుంది అన్నది మీరు క్యాలిక్యులేట్ చేయట్లా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ టెంపరీగా ఈ నెలకి ఎంత వస్తుంది అన్నదే క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. రేపొద్దున ఫ్యూచర్ 5 years అయ్యాక జనరల్ గా మార్కెట్ ఎలా ఉంటది అంటే 5 years ఎక్స్పీరియన్స్ వస్తే ఇంటూ 3 years అంటే 12 to 15 lakhs ప్యాకేజ్ వస్తుంది. 12 లక్షల నుంచి 15 లక్షల ప్యాకేజ్ వస్తుంది 5 years ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం అది. ఓకే, అప్పుడు ఎంత వస్తున్నట్టే హ్యాండ్కి 1,00,000 రూపాయలు వస్తుందండి. మీరు ఇంట్లో రోజు 5 సంవత్సరాలు కష్టపడిన మీరు ఎంత సంపాదిస్తారు? ఆ క్యాలిక్యులేషన్ కూడా వేయాలి పేరెంట్స్. అది వేయట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా ఏం థింక్ చేస్తున్నారంటే అరే నాకు 6 lakhs అబోవ్ రావాలి, 8 lakhs అబోవ్ రావాలి అన్న పాయింట్ థింక్ చేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. ఉన్న మార్కెట్ని బట్టి 6 lakhs 8 lakhs అందరికీ వచ్చింది అనుకోండి, ఇంత స్ట్రగుల్ ఎందుకు? అది పాసిబుల్ అవ్వదు కదా. అందరికీ సేమ్ రాదు, అందరి మైండ్ సెట్ ఒకటి కాదు, అందరు టెక్నాలజీ నేర్చుకునే విధానం ఒకటి కాదు. ఫస్ట్ కెరీర్ స్టార్ట్ అవటం ఇంపార్టెంట్. నీకు మనం ఏం చెప్తున్నాం అండి, ఇప్పుడు 2024 ఏప్రిల్ పాస్ అవుట్ అయితే 2026 ఏప్రిల్కి ఫ్రెషర్ పీరియడ్ అయిపోతుంది కంపెనీ రూల్ ప్రకారం. ఓకే, ఈ 2 years లో నువ్వు ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి. ఓకే, నీకు ఫర్ సపోజ్ ఇప్పుడు 2025 పాస్ అవుట్స్ ఉన్నారండి. 2025 పాస్ అవుట్స్ రాగానే ఇమ్మీడియట్ గా జాబ్ వచ్చింది. కానీ అది 2.4 LPA అనుకున్నాం, 20,000 ఆఫర్ చేశారు. జాబ్ తీసుకోవాలా, తక్కువ ప్యాకేజీ, నాకు ఇంకా ఎక్కువ రావాలి అని చెప్పి వదిలేసాడు. ఓకే, 6 months అయింది, 1 year అయింది. 1 year తర్వాత 3.6 జాబ్ వచ్చింది. అంటే నెలకు 30,000 జాబ్ వచ్చింది. సంవత్సరం ముందు 20,000 జాబ్ వస్తే వద్దనుకున్నాడు. ఈ 1 year జాబ్ చేయాల, కోర్సులు నేర్చుకుంటున్నాడు. తర్వాత 30,000కి వచ్చింది జాబ్. జాయిన్ అయ్యారు. నేను డిఫరెన్స్ చెప్తున్నా ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అన్నది. 30,000కి జాయిన్ అయ్యాడు. 1 year టైం వేస్ట్ అయిందిగా. ఇక్కడ జాయిన్ అయింది ఫ్రెషరే. తర్వాత రేపొద్దున ఎక్స్పీరియన్స్ వచ్చాక 3-4 సంవత్సరాల తర్వాత నీ పాస్ అవుట్ ఇయర్ ఏమో 2025, నీ జాబ్ నువ్వు జాయిన్ అయిన ఇయర్ వచ్చేసి 2026. ఈ 1 year పీరియడ్ వల్ల నీకు 3 lakhs లాస్ అయిందిగా. మనం ఏం చేస్తున్నాం క్యాలిక్యులేషన్, 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంటూ 3 జనరల్ క్యాలిక్యులేషన్. ఏ కంపెనీస్ అయినా ఆఫర్ చేసే శాలరీ ప్యాకేజెస్ అట్లా ఉంటాయి. 2.5 to 3 lakhs క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ నువ్వు 1 year 3 lakhs పోయినట్టే కదా. అవును. అదే నువ్వు అదే రోజు 20,000 వచ్చినా సరే ముందు నా కెరీర్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ చేసినట్టయితే అక్కడ 20,000ది నువ్వు 5 yearsకి వచ్చేసరికి నీకు అక్కడ యాడ్ ఆన్ అయ్యిద్దిగా. ఇప్పుడు ఆ 1 year టైం పీరియడ్ వేస్ట్ అయినట్టేగా. ఆపర్చునిటీ పోయిందంటే టైం క్యాలిక్యులేషన్ తో పాటు మనీ క్యాలిక్యులేషన్స్ తో పాటు స్కిల్ క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి. అంతే అండి. ఇప్పుడు టైం పోయింది తిరిగి రాదు. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అంటాం మనం. ప్రతి నిమిషం ఇంపార్టెంటే. సో దాన్ని గ్రహించట్లా, దాన్ని అసలు అర్థం చేసుకోవట్లేదు అన్నమాట. నేను బీటెక్ లో 12 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టాను. నాకు ఇమీడియట్ గా 6 lakhs 10 lakhs ప్యాకేజెస్ రావాలి అన్న. ఓకే, రావాలి అనుకోండి, మీకు అంత స్కిల్ ఉందా?
అంత స్కిల్ సెట్ ఉందా, మార్కెట్ ఆ లెవెల్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయా, అన్నీ చూసుకోవాలి మనం. ప్రతిసారి ఒకేలాగా ఉండదుగా. ఇప్పుడు 2022లో చాలా హై మార్కెట్ అండి. 4 lakhs 5 lakhs ఇచ్చే వాళ్ళకి కూడా 10 lakhs 15 lakhs ఇచ్చారు 2022లో కోవిడ్ టైంలో. బట్ ఇప్పుడు అది అవ్వట్లేదు కదా. సో దేనికి తగ్గట్టు అది చూసుకొని రియలైజ్ అవ్వాలి. బోత్ పేరెంట్స్ అవ్వాలి, స్టూడెంట్స్ అవ్వాలి. పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి, ఏమని, నాన్న త్వరగా జాబ్ తెచ్చుకోవాలి, ప్యాకేజ్ గురించి చూడొద్దు, ముందు కెరీర్ స్టార్ట్ అవ్వాలి, కెరీర్ స్టార్ట్ అయితే తర్వాత వస్తుంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ మైండ్ సెట్ కూడా మారాలి, ఏమని, ముందు నా కెరీర్ స్టార్ట్ అవ్వాలి, డేస్ ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు అని. మనం 2 years పీరియడ్, ఫ్రెషర్ పీరియడ్ ఉంది, మీరు తెచ్చుకోవచ్చు ఈ 2 yearsలో అని చెప్పిన రేపొద్దున కెరీర్లో అది ఎఫెక్ట్ అవ్వకూడదు. సో అందుకే మనం ఇన్ని నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాము, త్వరగా కెరీర్ స్టార్ట్ అవ్వాలి అన్నది కోడ్నాన్ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటుంది. బట్ స్టూడెంట్స్ ఆ మైండ్ సెట్స్లో ఉండట్లేదు అనమాట.